మాది గునుపూడి. నా పేరు కమల. 2 సంవత్సరాల క్రితం మా అమ్మాయికి గొంతుకులో కంతి వచ్చింది. ఆ కంతి క్యాన్సర్ కింద కాకుండా దేవుడు నార్మల్ రిపోర్ట్ ఇచ్చి థైరాయిడ్గా మార్చి ఇసగైర్ ప్రార్థనకి 7 తైలాభిషేకాలకు వచ్చినప్పుడు నా బిడ్డకు ఆ థైరాయిడ్ కంతి కూడా లేకుండా చేసినందుకు దేవుడికి నా నిండు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. నా రెండో సాక్ష్యం, మా యొక్క అనారోగ్యంగా హాస్పిటల్లో ఉన్నప్పుడు మరి ఎంతగానో బాధపడి నా సహోదరికి స్వస్థత కావాలని సాక్ష్యం చెప్పుకుంటానని మరి అన్నప్పుడు నా సహోదరి స్వస్థత కలిగింది. ఇది రెండో సాక్ష్యం. దేవునికి నా వందనాలు. నా మూడో సాక్ష్యం, మరి నేను కోవిడ్లో ఉన్నప్పుడు షుగర్ బీపీతో హాస్పిటల్లో ఉన్నప్పుడు మరి బ్రతకనని డాక్టర్లు అన్నప్పుడు తండ్రి నన్ను మరి ప్రాణాలతో ఇండియా తీసుకెళ్తండ్రి. నా బిడ్డ దగ్గరికి వచ్చి 4 సంవత్సరాలు అయింది. నా బిడ్డను చూసుకోలేదు. నన్ను ఇండియా తీసుకెళ్తండ్రి, నాకు షుగర్ బీపీ కంట్రోల్ చేసేయా అని మరి నేను ఎంతగానో ప్రార్థించినప్పుడు దేవుడిని స్వస్థపరిచి నన్ను ఇండియాకి తీసుకొచ్చినందుకు ఈ దేవునికి 100 స్తోత్రాలు. ఈ సకయ్య గారికి నా నిండు వందనాలు. ఈ సాక్ష్యం దేవుడికే అంకితం.